ఇవి కాదండి, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను ఇవి ప్రశ్నించినటువంటి కొన్ని ప్రశ్నలు మళ్ళీ మీ ముందు పెడతాను. నేను అడగడం తప్ప లేదో చెప్పండి. 2013 అక్టోబర్ 6వ తారీఖున మీ సొంత అన్న రాంప్రసాద్ రెడ్డి మీద రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు ఎందుకు పెట్టామని అడిగా. అది అవమానించినట్ట, బూతులు తిట్టినట్ట. ఏపీడబ్ల్యూసీ చైర్మన్గా పనిచేసేటప్పుడు ప్రముఖ కంపెనీల దగ్గర కమిషన్లు తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు అని అడిగా. అది అవమానించినట్ట, బూతులు తిట్టినట్ట. అన్నదమ్ముల సాక్షిగా 3,000 కోట్ల రూపాయలు సంపాదించి నగరిలో కావచ్చు, మైసూరులో కావచ్చు, మద్దూరులో కావచ్చు, పలు రాష్ట్రాల్లో దాచుకున్నావు, ఎందుకు చేశావు అని అడిగా. ఇది అవమానించినట్ట, బూతులు తిట్టినట్ట. క్రీడా శాఖ మంత్రి ముసుగులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో కొమ్మక్కయ్యి కోట్ల రూపాయలు లూటీలు చేశావు అని అడిగాను. ఇది ఇలా అడిగితే బూతులు తిట్టినట్ట, అవమానించినట్ట. టూరిజం మినిస్టర్ ముసుగులో తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించావు, దాచిపెట్టుకున్నావు అని అడిగా. ఇది బూతులు తిట్టినట్ట, ఇది అవమానించినట్ట.